హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బేస్. ఈరోజు మన టాపిక్ మనం పెట్టిన లాస్ట్ సండే పెట్టిన గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో అంటే రేషియో ప్రపోర్షన్ పార్ట్నర్షిప్ ఏజెస్ మీద మనం గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. లాస్ట్ సండే మన బేస్ యాప్ ద్వారా రేషియో ప్రపోర్షన్ పార్ట్నర్షిప్ ఏజెస్ మీద టోటల్ ఒక చిన్న గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసాము. దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. అంటే దానిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, క్వశ్చన్ నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 1. ఒకసారి ఇంగ్లీష్లో చదివి తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం నెంబర్ 1. A's age is 1/6 of B's age. A's age is 1/6 of B's age. B's age will be twice of C's age after 10 years. After 10 years. If C's 8th birthday was celebrated 2 years ago, and then the present age of A must be. అంటే వాడు ఏం చెప్తానంటే తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ వయసు బి వయసులో 1/6 వంతు, ఏ వయసు బి వయసులో 1/6 వంతు 10 సంవత్సరాల తర్వాత బి వయసు సి వయసుకి రెట్టింపు. మరియు సి అనేవాడు 8వ పుట్టినరోజు 2 సంవత్సరాల క్రితం చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఏ యొక్క వయసు ఎంత అనేది కావాలి. ప్రాబ్లం నెంబర్ 1 అని ఫస్ట్ లెక్క. అంటే వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది ప్రజెంట్, ఇది ప్రజెంట్ అనగా ప్రస్తుతం. ప్రజెంట్ ఏ అనే వాడి వయసు బి అనే వాడి వయసులో 1/6 వంతు. ఏ అనేవాడికి ఏజ్ బి యొక్క ఏజ్లో 1/6 పార్ట్ అన్నాడు. 10 years తర్వాత 10 సంవత్సరాల తర్వాత 10 years తర్వాత వాడు ఏమన్నా అంటే బి అనేవాడికి ఏజ్ సి అనేవాడి యొక్క ఏజ్కి డబుల్ ఉంటుందంట. ఇది వాడు చెప్పిన కండిషన్. ఫస్ట్ నీకు ఏంటంటే ప్రాబ్లం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాడు ఏమనంటే ఏ అనేవాడు బి అనేవాడి యొక్క ఏజ్లో 1/6 పాటు 10 years తర్వాత బి అనేవాడి యొక్క ఏజ్ సి అనేవాడి యొక్క ఏజ్కి డబుల్ అన్నాడు. అయితే వాడు ఏమన్నా అంటే ఇంకో మాట చెప్పాడు, సి అనేవాడికి ఇంకో 2 సంవత్సరాల క్రితం అయితే 8 సంవత్సరాలు ఉండేదన్నాడు. సి వయసు 2 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాలు అయితే ప్రస్తుతం ఎంత సి 10 కదా. అంటే నేనేమంటే ఇక్కడ సి అనేవాడికి 10 సంవత్సరాలు, ఇక్కడ వచ్చేవాడికి సి అనేవాడికి ఎన్ని సంవత్సరాలు అమ్మా 10 సంవత్సరాలు. సి అనేవాడు ఇక్కడ 10 సంవత్సరాలు అంట చెప్పాలా. సి అనేవాడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, ఇది 10 సంవత్సరాలు. సి అనేవాడికి ఇది 10 సంవత్సరాలు అనుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికల్లా సికి బికి కనెక్షన్ ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ మనము ఫిల్ చేయలేము, ఇక్కడ మాత్రమే బికి సికి మధ్య రిలేషన్ ఇచ్చాడు. సో మరి సి అనేవాడు ప్రస్తుతం వచ్చేసి 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల తర్వాత సి యొక్క ఏజ్ ఎంత 20 సంవత్సరాలే కదా, అవునా. సి యొక్క ఏజ్ 20 సంవత్సరాలు అయితే ఇక్కడ పైనుంచి కండిషన్ ప్రకారం బి యొక్క ఏజ్ ఎంత 40 కదా. అంటే ప్రస్తుతం సి అనేవాడికి ఏజ్ 10 years అయితే 10 years తర్వాత 20కి డబుల్ బి 40 ఉంటాడు. ఈ 40 అనేది చూడు ఇక్కడ, ఈ 40 years అనేది 10 years తర్వాత 40. 10 years తర్వాత 40 అయితే ప్రజెంట్ వచ్చేప్పటి బి యొక్క వాల్యూ అనేది ఎంత 30 కదా. ఆ 30/6 చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 5 years. 30/6 చేస్తే మనకి ఎంత అంటే ఇది 30/6 చేస్తే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 5 years. చాలా చిన్న నోట్ లెక్క. నేనేమనంటే ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాడు ఫ్రెండ్స్ అనుకో. ఏ అనేవాడి యొక్క ఏజ్ బి యొక్క ఏజ్లో 1/6 పార్ట్ ఉంది, అది ప్రజెంట్ కూడా ప్రజెంటే, కేవలం ప్రజెంటే. ఏ యొక్క ఏజ్ బి యొక్క ఏజ్లో 1/6 పార్ట్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమనంటే 10 సంవత్సరాల తర్వాత బి ఏజ్ సి ఏజ్కి ట్వైస్ అన్నాడు. అది వాడు ఏం చెప్పాడంటే 2 years బ్యాక్ వచ్చేసి సి యొక్క ఏజ్ 8 years. అంటే 2 years బ్యాక్ బి సి యొక్క ఏజ్ 8 years అయితే ప్రజెంట్ వచ్చేవాడు 10 years కదా. అంటే సి అనేవాడికి 10 సంవత్సరాలు ప్రస్తుతం. సి అనేవాడికి ప్రస్తుతం 10 సంవత్సరాలు అయినప్పుడు సి అనేవాడికి ప్రస్తుతం 10 సంవత్సరాలు అయినప్పుడు ఓకే 10 సంవత్సరాల తర్వాత ఎంత 20 కదా. ఆ 20కి బి అనేవాడు డబుల్ ఉంటాడు. 20కి బి అనేవాడు డబుల్ అంటే బి యొక్క ఏజ్ 40 years అయితే 40 మీద 10 - చేస్తే ఎంత 30 కదా బి.
అంటే బి అనేవాడు 30 years డివైడ్ బై 1/6 పార్ట్. 30/6 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 5 years కదా. సో కాబట్టి ఆన్సర్ ఎంత 5 years. 5 సంవత్సరాలు మన ఆన్సర్ అండి. ఈ ఏజెస్ ప్రాబ్లం అనేది ఎప్పుడైనా సరే రిలేషన్ తీసుకునేటప్పుడు ఒక జనరలైజ్ చేసి తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి. ఓకే, ఇది ప్రాబ్లం నెంబర్ 1. Other problem number 2, second problem. Okay, problem number 2, second problem. The ratio of ages of A and B is 8:9, and the age of B is 2/3 of C's age, and the age of C is 9/13 of D's age. If the age of B is 18 years, then the age of C is అన్నాడు. అంటే ఏమన్నా A మరియు B యొక్క వయసు నిష్పత్తి 8:9. A మరియు B యొక్క వయసు నిష్పత్తి 8:9. మరియు B వయసు C వయసు 2/3 వంతు, మరియు C వయసు D వయసులో 9/13 వంతు. B వయసు 18 సంవత్సరాలు అయినట్లయితే C వయసు ఎంత అనేది కావాలి. వాడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఇచ్చాడు. వాడు చూడు, ఏ అనేవాడికి B అనేవాడికి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు వాడు చెప్పు నాకు, 8:9. తర్వాత ఇంకొక మాట ఏమన్నా అంటే B అనేవాడు C అనేవాళ్ళు 2/3 అంట. B అనేవాడు C అనేవాళ్ళు 2/3 అంట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా అంటే C అనేవాడు, ఇంకో మాట ఏం చెప్పంటే C అనేవాడు 9/13 of D అన్న. ఏకి బికి రేషియో 8:9 ఇలా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనము ABC అండ్ డీని రాబట్టాలి. ఒకటి రేషియో రాసి చేయటం ఒకటి, లేదు మనం కొద్దిగా క్యాలిక్యులేషన్ బాగా వస్తే ఇంకొద్దిగా సింపుల్గా చేయొచ్చు. ఏ అనేవాడు డిపెండ్ ఆన్ బి, బి అనేవాడు డిపెండ్ ఆన్ సి, అండ్ సి అనేవాడు డిపెండ్ ఆన్ డి. A:B అంటే 8/9, ఇది వచ్చేసి 2/3, అయితే వచ్చేసి 9/13. ఇలా నువ్వు డైరెక్ట్గా ఏ అనేవాడు 8/9, B అనేవాడు 2/3, C అనేవాడు 9/13. 9, 3, 13 క్యాల్సియం చేయడం. 9, 3, 13 క్యాల్సియం చేస్తే 9, 3, 13 క్యాల్సియం ఎంత 117 కదా. ఇది 117 ఇక్కడ అంటే లెటర్ సపోజ్ D అనేవాడికి ఏజ్ 117 అనుకుంటే 13 117 ఎన్ని టైమ్స్ పోతే 9 టైమ్స్ అయితే 9 9s ఎంత 81. 3 అనేది 81 ఎన్ని టైమ్స్ పోతే 3 అనేది 81 ఎన్ని టైమ్స్ పోతే 27 టైమ్స్ అయితే 27 2 ఎంత 54. 9 54 లో 6 టైమ్స్ పోతే 6 8 ఎంత 48. అంటే ఇది 48 54 81 అండ్ 117 48 54 81 117. అంటే ఏమంటే కింద ఉన్న హారాలు కసాఫ్ చేయమని చెప్తాను. 9కి 3కి 13 కలిసి ఏమంటే 117 కదా. ఆ 117 ఇక్కడ రాస్తే 13 117లో 9 టైమ్స్ పోతే 9 9s 81. 3 81లో 27 టైమ్స్ పోతే 27 2 54. 9 54లో 6 టైమ్స్ పోతే 6 8 ఎంత 48. సో ఇప్పుడు 3 టేబుల్ పెట్టి వీటిని కట్ చేసామంటారా. 3 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 16 టైమ్స్ పోతే, 3 అనేది దీనిలో 18 టైమ్స్ పోతే, 3 అనేది 27 టైమ్స్ పోతుంది, 3 అనేది ఎంత 39 టైమ్స్ పోతుంది. వాడు ఏమన్నా బి యొక్క ఏజ్ ఇచ్చాడు 89 ఇచ్చాడు. అంటే బి యొక్క ఏజ్ మనకు తెలిసి 18 పార్ట్స్కి 18 ఇయర్స్ అయితే, సి అయినా వాడు ఎంత అంటే 27 పార్ట్స్కి ఎన్ని ఇయర్స్ అంటే ఇది 27 ఇయర్స్, 27 సంవత్సరాలు మన ఆన్సర్. 18 భాగాలకి 18 సంవత్సరాలు అయితే 27 భాగాలకి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాడు. దట్ మీన్స్ ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 27 ఇయర్స్ ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 2. లేదు A:B, B:C, C:D ఇచ్చాడు కదా, వాటిని కంబైన్ చేసినప్పుడు ఇలా కంబైన్ అయినా చేయొచ్చు. ఏమంటే ఏకి బికి కనెక్షన్ 8/9, బికి సి కనెక్షన్ 2/3, సికి డి కనెక్షన్ 9/13. 9 3 13 కసాలు 117 చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఇలా మనకి బి యొక్క ఏజ్ ఆల్రెడీ 18 ఇయర్స్ ఇచ్చాడు. 18 పార్ట్స్కి 18 పార్ట్స్కి 18 ఇయర్స్ అయితే 27 పార్ట్స్కి ఎంత 27 ఇయర్స్. ఇది ప్రాబ్లం నెంబర్ 2.
ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 3 సబ్ చేస్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 3 వాడేమనంటే ప్రాబ్లం నెంబర్ 3లో థర్డ్ ప్రాబ్లం నెంబర్ 3 చూడు. If Dennis is one third the age of his father Keith now, and was one fourth of the age of father 5 years ago, then how old will his father Keith be 5 years from now? ఇది వాడు ఇచ్చింది. అంటే వాడేమన్నా అంటే నేను ఒకసారి తెలుగులోకి వచ్చి చెప్తాను. డెనిస్ అనేవాడు తన తండ్రి అయిన కేత్ యొక్క వయసులో 1/3 వంతు, 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసులో 1/4 వంతు అయినట్లయితే కేత్ యొక్క వయసు 5 సంవత్సరాల తర్వాత ఎంత అన్నాడు. సో ఫస్ట్ వాడు మెన్షన్ చేసిన నేమ్స్ రాస్తాను చూడు. ఇక్కడ నేను ఎవరెవరు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇక్కడ వాడు డెన్నిస్ అనేవాడు, ఇంకోటి ఎవరంటే కేత్. ఒకటి డెన్నిస్, ఇంకోటి కేత్. డెన్నిస్ అండ్ కేత్ యొక్క ఏజెస్ రేషియో ఎంత? 1:3 కదా. ఆ తర్వాత రేషియో ఎంతమ్మా? 1:4. ఫస్ట్ రేషియో 1:3, ఆ తర్వాత రేషియో ఎంత? 1:4. ఫస్ట్ రేషియో ఏమో 1:3, ఆ తర్వాత రేషియో 1:4 ఇచ్చాను. 1:3, 1:4. ఎన్ని ఇయర్స్ ఎగో అన్నాడు చెప్పు నాకు? 5 years ఎగో అన్నాడు కదా. అంటే ఈ 1:4కి ఇక్కడ మనం 5 years అప్లై చేయాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ప్రజెంట్ రేషియో పైన ఉండాలని చెప్పాను నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా. పైన ఉండాల్సింది ప్రజెంట్ రేషియో. ప్రజెంట్ రేషియో 1/3 అన్నా 1:3 అన్నా ఒకటే, 1/4 అన్నా 1:4 అన్నా ఒకటే. సో కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ చేశారు. 4, 3కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 కదా. ఆ 1 పార్టీకి 5 1 5, 5 4 20 అంటే 20లో 5 మైనస్ చేస్తే ఎంత? వాల్యూ ఈక్వల్స్ ఎంత? 15. 1 పార్టీకి 15 years అయితే, 1 పార్టీకి 15 years అయితే కేత్ యొక్క వయసు కావాలి. కేత్ అంటే ఎన్ని పార్ట్స్? ఇది 3 parts. 3 partsకి ఎంత? 1 part 15 అయితే 3 partsకి ఎంత? 45 years కదా, 45 సంవత్సరాలు. 1 part 15 అయితే 3 partsకి ఎంత? 45 years. నాకేం కావాలంటే కేత్ యొక్క ప్రజెంట్ ఏది కాదు, 5 years తర్వాత కావాలి. 5 years తర్వాత కావాలి కాబట్టి 45 + 5 చేయాలా? వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత? 50 years ఆన్సర్. 45 + 5 చేయాలి, వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత? 50 years పడాలి. అంటే డెన్నిస్ అనే కేత్కి ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇది, 5 years ఎగో రేషియో ఇది. వాడు ఏమంటున్నాడు? వచ్చే ప్రజెంట్ ఏజ్కి 5 కలిపి చెప్పాను. అంటే 45 + 5 అంటే ఎంత? 50 years పడాలి. అది ప్రాబ్లం నెంబర్ 3. అందరికి అర్థమవుతుంది కదమ్మా? ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసిన ప్రాబ్లమ్సే. ఓకే, ఆ తర్వాత 4th one, ప్రాబ్లం నెంబర్ 4. ఫోర్త్ వన్ చూడు, 4వ లెక్క. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ హస్బెండ్ అండ్ హిస్ వైఫ్ అండ్ సన్ 3 years ago was 27 years అన్నాడు. అంటే వాడు చెప్పిన దాని ప్రకారం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఓకే, 3 years ago 3 సంవత్సరాల క్రితం అన్నాడు. హస్బెండ్ వైఫ్ అండ్ సన్ యొక్క వాల్యూ 3 years ago 27 years ఇచ్చాడు. 27 సంవత్సరాలు మెన్షన్ చేశాడు. 27 ఇంటి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 members. 27 3 వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత? 81 years. 27 సంవత్సరాలు సగటు కదా. ఆ 27 × 3, 27 × 3 చేయాలి. వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 81 years మనకి వాల్యూస్. 81 సంవత్సరాలు. 27 × 3 చేయాలి. వాల్యూ అనేది ఎంత? 81 years. దాన్ని మనం ప్రజెంట్ తీసుకొచ్చాము అనుకోమా, ప్రస్తుతానికి తీసుకొచ్చాము. ఇది ప్రస్తుతానికి రావడం. ఈ 81 అనేది ఎంతమంది యొక్క మొత్తము? 81 అనేది ఎంతమంది యొక్క మొత్తము? 81 అనేది ఎన్ని ఇయర్స్ అగో? 3 years ago ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు కదా.
వైఫ్, హస్బెండ్ అండ్ సన్ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడ 81ని ఇక్కడ తీసుకురావాలి ఇట్లా. సో 3 3 ఎంత అంటే 9. 81 + 9 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 90 ఇయర్స్, 90 సంవత్సరాలు. 81 + 9 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 90 ఇయర్స్. ఇక్కడ 9 ఎలా వచ్చిందంటే సార్ గుర్తుపెట్టుకోండి, ఏజెస్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను మన యాప్లో, బేస్ యాప్లో చెప్పేటప్పుడు ఎప్పుడైనా ఏజెస్లో నీకు ఇలా ముందుకు వెళ్తున్నామంటే ప్లస్ చేయాలి, వెనక్కి వెళ్తున్నామంటే మైనస్ చేయాలి. ఫార్వర్డ్ అంటే ప్లస్ చేయాలి, బ్యాక్వర్డ్ అంటే మైనస్ చేయాలి. 81 + 9, 81 + 9 చేయాలి. ఇక్కడ +9 ఎలా వచ్చింది అర్థమైందండి నీకు? 3 ఇయర్స్ ఎగో అంటే ఒక్కోటి 3 ఇయర్స్ కాబట్టి 3 మెంబర్స్ కాబట్టి 3 3 ఎంత 9. 81 + 9 అంటే ఎంత 90 ఇయర్స్. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఏమన్నా అంటే 5 ఇయర్స్ ఎగో అన్నాడు. ఇక్కడ వచ్చేప్పటికి ఇది 5 ఇయర్స్ ఎగో. 5 ఇయర్స్ ఎగో యావరేజ్ అనేది ఇచ్చాడు 5 సంవత్సరాల క్రితం. ఏ హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 20 ఇయర్స్ ఇచ్చాడు. హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క యావరేజ్ 20 అన్నాడు. ఎప్పుడైనా సరే యావరేజ్ కనుక ఇస్తే యావరేజ్ అని టోటల్లో కన్వర్ట్ చేయాలి. అంటే 20 × 2 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40 ఇయర్స్. 5 సంవత్సరాల క్రితం 20 రోజులు ఎంత 40 కదా. 20 × 2 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40 ఇయర్స్ కదా. 22 ఎంత 40. ఇప్పుడు ఈ 40ని ప్రజెంట్కి తీసుకురావు, 40 సంవత్సరాలు మనం ప్రస్తుతానికి తీసుకురావాలి. సో ఈ 40 ఇయర్స్ మనం ప్రజెంట్ తీసుకురావాలని నువ్వు చెప్పి ఇక్కడ ఈ ఆరో మార్క్ ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా? ఫార్వర్డ్ వెళ్తుంది. ఒకవేళ 5 ఇయర్స్ అయితే ఇద్దరికి ఎంత 10 ఇయర్స్ కదా. 40 + 10 చేయండి, ఈ వాల్యూ అనేది ఎంత నథింగ్ బట్ ఎంత 50. మరి 90 నుంచి 50 మైనస్ చేస్తే ఎంత చెప్పు నాకు, ఇది 40 ఇయర్స్ కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 40 ఇయర్స్ మన ఆన్సర్. ఇది 27 × 3 81. ముందుకు వెళ్తున్నాం కాబట్టి 3 3 ఎంత 9 కలపాలి. ఎందుకంటే ఫార్వర్డ్ అంటే ప్లస్ చేయాలి, బ్యాక్వర్డ్ అంటే మైనస్ చేయాలి. 40 ప్లస్ ఒక్కొక్కటి 5 ఇయర్స్ అయితే ఇద్దరికి అయితే 10 ఇయర్స్. 40 + 10 ఎంత 50. 90 నుంచి 50 మైనస్ చేస్తే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40 ఇయర్స్ కదా. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ హస్బెండ్ అంటే మనకి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40 ఇయర్స్. గుర్తుపెట్టుకో, ముందుకెళ్తే ప్లస్ చేయాలి చెప్పాలి, ముందుకెళ్తే ఏం చేయాలి ప్లస్ చేయాలి, వెనక్కి వెళ్తే ఏం చేయాలి మైనస్ చేయాలి. ఫార్వర్డ్ అంటే ప్లస్ చేయాలి, బ్యాక్వర్డ్ అంటే మైనస్ చేయాలి. ఓకే, ఇది 4th వన్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 5. మీరు జాగ్రత్తగా ఫస్ట్ ఏంటంటే మన యాప్లో, బేస్ యాప్లో, ప్లే స్టోర్లో ఉన్న బేస్ యాప్లో మనం పెట్టేది, మనము టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కానీ మనము గ్రాండ్ టెస్ట్ కానీ ఇలా కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఇంకా చాలా 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 చేసుకుంటూ వెళ్తాము. సో నేనేమన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాపిక్ మొత్తం విన్న తర్వాత ఈ ఎగ్జామ్ రాయండి. అప్పుడు నీకు కొద్దిగా ఈజీ అవుతుంది, బెటర్ మార్క్స్, నీ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా నీకు తెలుస్తుంది అనమాట. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5, 5వ లెక్క. ఓకే, ప్రాబ్లం నెంబర్ 5, 5th వన్ చూడు. ఓకే, 5th వన్ ఏమనంటే ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 20 బాయ్స్ హూజ్ యావరేజ్ ఏజ్ ఇస్ డిక్రీజ్డ్ బై 2 months. When one boy is 18 years is replaced by new boy, the age of the new boy is. అంటే ఏమనంటే 20 మంది విద్యార్థులు గల ఒక తరగతి నందు, 20 మంది విద్యార్థులు గల ఒక తరగతి నందు ఒక 18 సంవత్సరాల వయసు గల ఒక విద్యార్థికి బదులుగా వేరొక విద్యార్థి వచ్చి చేరటం వల్ల సగటు 2 సంవత్సరాలు 2 నెలలు తగ్గింది. అయినా ద ఏజ్ ఆఫ్ ద న్యూ బాయ్, ఇది కావాలి. ఇప్పుడు రిప్లై చెప్పి ఇక్కడ ఇందుకే ఎంతమంది బాయ్స్ ఉన్నారు చెప్పు నాకు. ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 20 బాయ్స్ ఉన్నారు. వాడు ఏమనంటే 18 ఇయర్స్ ఉన్నవాడు బయటికి వెళ్ళిపోయాడు, 18 సంవత్సరాలు ఉన్నవాడు బయటికి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనంటే నేనున్నాను, నాకు 18 సంవత్సరాలు అనుకున్నాను, రైట్, నాకు 18 సంవత్సరాలు అనుకున్నాను. 18 సంవత్సరాలు ఉన్న నేను వెళ్ళిపోయి వేరే వాళ్ళు లోపల రావడం వల్ల సగటు ఏజ్ అనేది, యావరేజ్ ఏజ్ అనేది తగ్గింది. అంటే యావరేజ్ ఏజ్ తగ్గిందంటే వెళ్ళిన నాకన్నా వచ్చిన వాడు ఇంకా తక్కువ ఏజ్ గలవాడే కదా. 18 సంవత్సరాలు ఉన్నవాడు నేను వెళ్ళిపోయాను, 18 సంవత్సరాలు ఉన్న నేను వెళ్ళిపోయాను, వేరే వాడు లోపలికి వచ్చాడు. 18 సంవత్సరాలు ఉన్న నేను వెళ్ళిపోయిన తర్వాత వేరే వాడు లోపలికి వస్తే ఆ సగటు తగ్గిందంటే నాకన్నా వచ్చిన వాడికి వెయ్యి తక్కువ అన్నంత. సో కాబట్టి ఆ 18 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం మైనస్ చేయాలి, 18 ఇయర్స్ నుంచి మైనస్ చేయాలి. ఎన్ని మంత్స్ అన్నాడు? 2 months కదమ్మా తగ్గింది, ఇంటూ 40. మధ్యలో మైనస్ ఎందుకు చేస్తాం చెప్పు.
మధ్యలో మైనస్ ఎందుకు చేస్తామంటే తగ్గితే మైనస్ చేయాలి, పెరిగితే ప్లస్ చేయాలి. సో ఇక్కడ సారీ 2 × 20, 2 × 20. ఇది 2 × 20 అంటే ఎన్ని మంత్స్? 40 మంత్సే కదా. 40 మంత్స్ అంటే ఎన్ని ఇయర్స్ సమానం? 3 years. 4 months మైనస్ చేసామనుకో ఇదంతా అంటే ఇది 14 years 8 months. 14 సంవత్సరాలు 8 నెలలు మన ఆన్సర్ అన్నమాట. 14 years and 8 months మన ఆన్సర్. 18 నుంచి 3 మైనస్ చేస్తే 14 years అని 15 years. ఆ 15 years నుంచి 4 months తీసేస్తే 8 months అన్నమాట. అంటే 14 సంవత్సరాలు 8 నెలలు ఆన్సర్ అన్నమాట. బయటికి వెళ్తున్న వాడికి ఏజ్ 18 years. బయటికి వెళ్తున్న వాడికి ఏజ్ ఎంత? 18 years. ఒక్కోడికి 2 months తగ్గాల, అలా 20 members ఉన్నారు కాబట్టి 2 × 20 అంటే ఎంత? 40 months. 40 months అంటే మీనింగ్ అంటే 3 years and 4 months అనమాట. 18 years వెళ్తే 3 years 4 months మైనస్ చేస్తే ఎంత మనకి మిగిలేది? 14 years 8 months కదా, 14 సంవత్సరాలు 8 నెలలు కదా. అదే మన ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 5. ఓకే రైట్. చేస్తున్నాను. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 6th ప్రాబ్లం చూడు. ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ 3 times ఆఫ్ హిస్ సన్ అన్నాడు. ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ 3 times ఆఫ్ హిస్ సన్. ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ 3 times ఆఫ్ హిస్ సన్. 3 times ఆఫ్ హిస్ సన్. 15 years ago the man was 9 times as old as his son అన్నాడు. 9 times as old as his son అన్నాడు. ఇది అంటే వాడేమనంటే ప్రస్తుతం ఒక వ్యక్తి యొక్క వయసు తన కొడుకు వయసుకు 3 రెట్లు అన్నాడు. 15 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి వయసు కొడుకు వయసుకు 9 రెట్లు అన్నాడు. ఆ వ్యక్తి వయసు కొడుకు వయసుకు 9 రెట్లు అయినట్లయితే 15 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి యొక్క వయసు ఎంతో కావాలి. ఇదేమో 3:1, ఇది 9:1. ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ అన్నాడు వాడు చెప్పు నాకు? 15 years. ఎప్పుడైనా ప్రజెంట్ రేషియో ఫైండ్ రాయాలని చెప్పాను, ఇట్లా మల్టిప్లికేషన్ చేయాలి. సో నీకు ఆల్రెడీ నేను చెప్పినప్పుడు క్లాస్ చెప్పినప్పుడు ఎలా మల్టిప్లికేషన్ చేయాలని చెప్పానమ్మా. ఇది మల్టిప్లికేషన్ అంటే 3 1s are 3, 1 9s are 9. 9కి 3కి డిఫరెన్స్ ఎంత? 6 కదా. ఆ 6 partsకి 9కి 1కి డిఫరెన్స్ ఎంత? 8. 9కి 1కి డిఫరెన్స్ ఎంత? 8. 8 × 15 చేయండి. వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 120. 6 భాగాలకి 120 అన్నమాట. 6 partsకి 120 అయితే 6 partsకి 120 అయితే మ్యాన్ యొక్క ఏజ్ కావాలి. మ్యాన్ యొక్క ఏజ్ కావాలి కాబట్టి 3 parts కనుక్కున్నాం. 6కి 120 అయితే 3కి ఎంతో కావాలి. 6లో సగం 3 కాబట్టి 120లో సగం ఎంత? 60. 6లో సగం 3 కాబట్టి 120లో సగం ఎంత? 60 కదా. ఆ 60 నాకు అలా వద్దు. ఏం కావాలంటే ఒక 15 years తర్వాత కావాలి నాకు. ఇక్కడ ఏమన్నా అంటే వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ 15 years అన్నమాట. 15 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి యొక్క వయసు కావాలి. 6 parts 120 అయితే 3 parts 60 కాబట్టి 16 + 15 చేయాలి. వాల్యూ నథింగ్ బట్ ఎంత అంటే 75 years ఆన్సర్ అన్నమాట. 75 సంవత్సరాలు మనకు ఆన్సర్. ఓకే ఓకే. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 7 ఏడో లెక్చర్. సుశీల్ was thrice as old as స్నేహల్ 6 years back. thrice అన్నాడు కాబట్టి రేషియో ఎంతమ్మా? thrice అన్నాడు కాబట్టి రేషియో ఎంత? 3:1. 3:1. ఆ తర్వాత సుశీల్ will be 5/3 times as old as స్నేహల్ అన్నాడు. 5/3 అన్నాడు కాబట్టి ఇది 5:2. ఓకే అయితే అంటే సుశీల్ was thrice as old as స్నేహల్ అన్నాడు కదా. అంటే ఇది వచ్చేసి ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఇది 6 years బ్యాక్, 6 సంవత్సరాల క్రితం. ఇది వచ్చేసి ఎప్పుడంటే ఇది 6 years ఆఫ్టర్, 6 సంవత్సరాల తర్వాత. ఇదేమో 6 సంవత్సరాల క్రితం, ఇదేమో 6 సంవత్సరాల తర్వాత. ఫస్ట్ 6 years బ్యాక్, సెకండ్ వచ్చి 6 years ఆఫ్టర్.
ఇప్పుడు నువ్వేంటంటే ఇలా 2 నెంబర్లు ఉన్నప్పుడు నీకు క్లాస్ చెప్పేటప్పుడు ఏం చెప్పంటే 2 నెంబర్ని కలిపి తీసుకోమన్నా షార్ట్ కట్లో. ఇది 6 years బ్యాక్ 6 years ఆఫ్టర్ అంటే ఇక్కడ అప్లై చేసే నెంబర్ ఎంత 6 + 6 అంటే ఎంత 12 కదా. ఆ 12 ఇక్కడ అప్లై చేయండి అంతే. ఆ 12 ఇక్కడ అప్లై చేశారు. ఫస్ట్ రేషియో ఏమో 3:1, సెకండ్ రేషియో 5:3. 12 ఎలా అవుతుందంటే 6 సంవత్సరాల క్రితం నుంచి 6 సంవత్సరాల తర్వాత రావాలంటే 12 కదా. అది నా క్యాలిక్యులేషన్. 9, 5 డిఫరెన్స్ ఎంత 4 కదా. 3 3 9, 1 5 5 అంటే 5కి 9కి డిఫరెన్స్ ఎంత 4 కదా. ఆ 4 పార్ట్స్. ఆ తర్వాత నువ్వేం చేయాలంటే 5కి 3కి డిఫరెన్స్ ఎంత 2, 2 12 ఎంత 24. 4 భాగానికి 24 అయితే ఇలా 4 పార్ట్స్కి 24 అయితే 5కి 3కి డిఫరెన్స్ ఎంత 2 కదా. 2 12 ఎంత 24. 4 పార్ట్స్కి 24 అయితే 4 భాగాలు 24 అయితే. ఇక్కడ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హౌ ఓల్డ్ ఇస్ స్నేహల్ టుడే. స్నేహల్ కావాలా. ఓకే, హౌ ఓల్డ్ ఇస్ స్నేహల్ టుడే. స్నేహల్ అంటే ఎవరంటే ఈ 1 పార్ట్ ఉన్నవాడు స్నేహల్ అనమాట. సో చూడు ఇక్కడ మనకి 1 పార్ట్ ఉన్న స్నేహల్ కాబట్టి 4 పార్ట్స్ 24 అయితే 1 పార్ట్ ఎంత 6 కదా. 1 పార్ట్ ఎంత 6. ఈ 6 అనేది ఎప్పుడంటే ఈ రేషియో ప్రకారం 6. ఈ రేషియో ఇప్పుడు మనకి 6 years ఎగో కదా. 6 సంవత్సరాల క్రితం కదా. 6 years ఎగో 6 years అయితే ప్రజెంట్ కావాలి కాబట్టి 6 + 6 చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 12 years. 12 years ఆన్సర్ అన్నమాట. 6 + 6 వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 12 years మనకి ఆన్సర్. ఫస్ట్ రేషియో 3:1, సెకండ్ రేషియో 5:3. 3 3 9, 1 5 5. 9కి 5 డిఫరెన్స్ ఎంత 4. 4 పార్ట్స్ 24 అయితే 1 పార్ట్ 6. ఈ 6 years ఎప్పుడంటే 6 సంవత్సరాల క్రితం. ఐ మీన్ 6 years బ్యాక్. 6 years బ్యాక్ 6 years అయితే ప్రజెంట్ వచ్చేప్పుడు 6 + 6 అంటే ఎంత 12 years కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 12 సంవత్సరాలు మనకి ఆన్సర్ అన్నమాట. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. అందరికి అర్థమవుతుంది అనుకున్నా. మీరు టాపిక్స్ అనేవి క్లియర్గా విన్న తర్వాత ఎగ్జామ్ రాయడం, లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది అనమాట. రైట్, అలా చేస్తున్నాను. బేసిక్ మోడల్ తీసుకున్నాను సార్ ఫస్ట్ ఎగ్జామ్. ఇలాంటి ఎగ్జామ్స్ మనం చాలా కండక్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బేసిక్స్ రావాలి కాబట్టి ఆ బేసిక్స్ మీద ఉన్న క్వశ్చన్స్ మాత్రమే నేను ఇస్తున్నాను అంతే. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 8 చూడు. 8 ఏమనంటే ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 8వ క్వశ్చన్ ఏమనంటే if twice the son's age in years be added to father's age, the sum is 70 years అన్నాడు. అంటే ఫాదర్ యొక్క ఏజ్కి గుర్తుపెట్టుకో, ఇది వాడు ఇచ్చింది. ఫాదర్ యొక్క ఏజ్కి 2 times ఆఫ్ సన్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 70 years అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా, నెక్స్ట్ పాయింట్ ఏమంటే అంటే సన్ యొక్క ఏజ్కి 2 times ఆఫ్ ఫాదర్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 95 అన్నాడు. వచ్చే వాల్యూ ఎంత 95 అన్నాడు. ఓకేనా. రైట్. సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 అనుకో. అంటే ఇంతకుముందు చెప్పిన క్రాస్ మల్టిప్లికేషన్ ఇది కొద్దిగా ఎక్స్ట్రా అనమాట. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఓకేనా. ఇలా 2 2 ఎంత 4, 1 1 ఎంత 1. 4కి 1కి డిఫరెన్స్ ఎంత 3 కదా. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత చెప్పేది 165 కదా. ఆ 165 డివైడెడ్ బై 3 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 55 కదా. 55 సెకండ్ రేషియోలో నుంచి మైనస్ చేయాలి. 95 ని 55 మైనస్ చేస్తే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 40 years కదా. అయితే 40 years. అంటే ఏమనంటే ఇక్కడ తీసుకునేటప్పుడు 2 × 2 అంటే 4, 1 × 1 అంటే 1. 4 నుంచి 1 తీసేస్తే ఎంత 3 కదా. 3తో ఇక్కడ ఉన్న 165 డివైడ్ చేస్తే 55. 55 95 నుంచి మైనస్ చేయి. 95 నుంచి 55 మైనస్ చేస్తే 40. ఫాదర్ ఏజ్ కావాలంటే పెద్ద నెంబర్ నుంచి మైనస్ చేయాలి. సన్ ఏజ్ కావాలంటే చిన్న నెంబర్ నుంచి మైనస్ చేయాలి. సో 165 డివైడ్ బై 3 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 55 కదా. 95 నుంచి 55 మైనస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40 years. ఒకవేళ సన్ ఏజ్ కావాలనుకో దీని నుంచి మైనస్ చేయాల్సి వస్తుంది. ఓకే. రైట్. చేస్తున్నాను. తర్వాత ప్రాబ్లం నెంబర్ 9th one. The age of the father 5 years ago was 5 times of his son అన్నాడు. At present father age is 3 times that of his son. What is the present age of father? అంటే వాడి ఉద్దేశం అంటే తండ్రి యొక్క వయసు 5 సంవత్సరాల క్రితం
తండ్రి యొక్క వయసు కొడుకు వయసుకి 5 రెట్లు. ఆ తర్వాత ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు అన్నాడు. ప్రస్తుతం అన్నాడు కదా, ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. అదే 5 years 5 సంవత్సరాల క్రితం వచ్చేసి ఇది 5 times కాబట్టి ఇదంతా 5:1. ఇలా 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ రేషియో 3:1, తర్వాత రేషియో 5:1, అలా 5 years ago. సో క్యాలిక్యులేషన్ చేయడం ఇలా మనం అప్లై చేస్తే ఇది 3:1 అంటే 3 అండ్ 1:5 అంటే 5. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పైన రాసే రేషియో ప్రజెంట్ రేషియో ఉండాలా. నీకు ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ మనకి ఏ రేషియో ఇస్తే ఆ రేషియో రాయకూడదు, ప్రస్తుతం మన రేషియో మాత్రమే పైన రాయాలి. 3:1 ఇది 5:1 ఇది 5 అన్నప్పుడు ఇది 3 1s 3 1 5 5 అంటే 5కి 3కి డిఫరెన్స్ ఎంత 2 కదా, ఆ 2 పార్ట్స్కి 5 5 25 5 1 5 25కి 5కి డిఫరెన్స్ ఎంత 20 కదా. 2 భాగాలు 20 సంవత్సరాలు అయితే 2 పార్ట్స్కి వెళ్తే 20 అవుతాయి. 5 5 25 మైనస్ 5 1 5 అయినా 25 నుంచి 5 మైనస్ చేస్తే 20 కదా. అంటే 2 భాగాలకి 20 సంవత్సరాలు అవుతాయి. 2 భాగాలకి 20 సంవత్సరాలు అవుతాయి. వాడు ఏమంటే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫాదర్ అన్నాడు. ఫాదర్ అంటే ఎన్ని పార్ట్స్ ఉందాం ఇక్కడ మనకి 3 పార్ట్సే కదా. ఆ 3 పార్ట్స్కి ఎంత మనం 2 భాగాలు 20 అయితే 3 భాగాలకి ఎంత 30 అయితే. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే ఇది 30 years 30 సంవత్సరాలు 30 సంవత్సరాల ఆన్సర్ అన్నమాట. 2 భాగాలు 20 సంవత్సరాలు అయితే 3 భాగాలకి ఎంత 30 కదా. సో కాబట్టి వాల్యూ అనేది ఎంత అంటే 30 years మన ఆన్సర్. ఓకే, ఇది ప్రాబ్లం నెంబర్ 9. ఏమంటే ఎప్పుడైనా 2 రేషియోల మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు 2 రేషియోల మధ్య పోలిక వచ్చినప్పుడు ప్రజెంట్ అనే రేషియో మాత్రమే పైన రాయాలి, ప్రస్తుతం అనే నిష్పత్తి మాత్రమే పైన రాయాలి. ఇది ప్రాబ్లం నెంబర్ 9. డ్రాప్ చేస్తా. తర్వాత ప్రాబ్లం నెంబర్ 10th one. The age of a person k years ago was half of what his age would be k years from now. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే ప్రజెంట్ అనుకున్నాం. ప్రజెంట్ ఒక పర్సన్ ఉన్నాడు, వాడి యొక్క ఏజ్ ఎక్స్ అనుకున్నాం. నేమనంటే ఇక్కడ పదవులు లెక్క చూడండి, ఇక్కడ కొద్దిగా సింపుల్ ప్రాబ్లమ్ ఇది. నేను చెప్తాను చూడు. 10th one ఏమన్నా అంటే the age of a person k years ago was half of what his age would be k years from now. The age of the same person p years from now would be thrice of what his age was p years ago. What is the ratio between k and p? అంటే ఏమనంటే ఒక వ్యక్తి యొక్క వయసు k సంవత్సరాల క్రితం వయసుకి k సంవత్సరాల తర్వాత వయసులో సగం ఉంటుందంట. రెండో పాయింట్ ఏమంటే p సంవత్సరాల క్రితం వయసు p సంవత్సరాల తర్వాత వయసుకి రెట్టింపు ఉంటుందంట. అయితే కేకి పీకి రేషియో ఎంత ఉంటుందో ప్రస్తుతం వీడి యొక్క ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకోమా. కే ఇయర్స్ ఎగో అన్నాడు. ఇక్కడ చూడు, ఇక్కడ ఇది కే ఇయర్స్ ఎగో అంటే కే సంవత్సరాల క్రితం. అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ నీకు ఎక్స్ మైనస్ పి కదా. నీకేం చెప్పానంటే ఆల్రెడీ వెనక్కి వెళ్తే మైనస్ చేయాలని చెప్పాను కదా, అంటే ఎక్స్ మైనస్ పి. ఇంకో పాయింట్ చెప్పడానికి ఇది కే ఇయర్స్ ఆఫ్టర్ చెప్పాడు. ఈ యొక్క వాల్యూ అనేది ఏంటంటే ఎక్స్ ప్లస్ కే, సారీ ఇది ఎక్స్ మైనస్ కే. ఓకే, ఎక్స్ మైనస్ కే, ఇది వచ్చేప్పుడు ఎక్స్ ప్లస్ కే. ఆ తర్వాత నెక్స్ట్ ఏమని అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన పాయింట్ ఇక్కడ ఇది పియర్స్ పియర్స్ ఎగో ప్రజెంట్. ఇంకోటి వచ్చేప్పటికి ఇది పియర్స్ ఆఫ్టర్. ఓకే, ఇక్కడ వీడి ఏజ్ కామన్ గా మనం ఎక్స్ అనుకున్నాం అనుకో. పియర్స్ ఎగో ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ పి కదా. పియర్స్ ఆఫ్టర్ అన్నా మనకి ఇదంతా ఎక్స్ ప్లస్ పి. అయితే వాడు ఏమనంటే ఈ ఎక్స్ మైనస్ కి మధ్య రిలేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను, ఇది అర్థమే కదా నీకు పాయింట్. సో ఇది రఫ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు దీనికి ఈక్వల్ చేస్తే ఏమని చెప్పాడంటే మాస్టర్ ఇలా చెప్పాడు, ఎక్స్ మైనస్ కే ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ కే బై 2 అని చెప్పాడు. ఎక్స్ మైనస్ కే ఈక్వల్స్ ఎక్స్ ప్లస్ కే డివైడ్ బై 2 అని చెప్పాడు.
ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇక్కడ వాడు ఏమన్నా అంటే దీన్ని ఏం చెప్పినా అంటే దీని నుంచి 3 times of x minus p equals to x plus p అని చెప్పాడు. 3 times of x minus p equals to x plus p అని చెప్పాడు. ఓకే సార్. ఇప్పుడు దీనిలో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనము ఈక్వేషన్ రాబట్టాలా అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనకి మోడర్న్ అప్రోచ్లో ఉంది. ఇది ఎవరైనా సరే ఖచ్చితంగా ఈక్వేషన్ సాల్వ్ చేయడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఇది 2x minus 2k ఈక్వల్స్ టు x plus k అవుతే x ఈజ్ ఈక్వల్స్ ఎంత 3k. ఇక్కడి నుంచి సాల్వ్ చేసామంటే ఇది ఏమవుతుందంటే ఇది 3x minus 3p ఈక్వల్స్ టు x plus p. ఓకే ఇదే అయితే దీని నుంచి x ఈక్వల్స్ ఎంత 2p. ఈ రెండు ఈక్వల్ చేయండి అండి. ఈక్వల్ చేస్తే మనకి k వాల్యూ p వాల్యూ వస్తుంది. సో ఈ రెండు ఈక్వల్ చేసినప్పుడు k ఈజ్ టు p అనేది ఎంత అవుతుందంటే ఇది 2 ఈజ్ టు 3. k కి p కి ఏంటి కనెక్షన్ అంటే 2 ఈజ్ టు 3 అనేది ఆన్సర్. ఓకేనా. ఇక్కడ బై 2 ఎందుకు రాస్తామంటే వాడు ఏమంటే k సంవత్సరాల క్రితం వయసు k సంవత్సరాల తర్వాత వయసుకి సగం ఉంటుంది. p సంవత్సరాల తర్వాత వయసు p సంవత్సరాల క్రితం వయసుకి 3 రెట్లు ఉంటుంది అని చెప్పాను. x ఈజ్ ఈక్వల్స్ టు 3k ఇక్కడ వచ్చేప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 2p. సో ఇది 3k ఈక్వల్స్ టు 2p అయినప్పుడు k కి p కి రేషియో ఎంత 2:3. ఆ 2:3 మనకు ఆన్సర్ అన్నమాట. ఇవి అప్ టు 10 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.